కాకినాడ జిల్లా తుని మండలంలో 2 ఏళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యంపై మిస్టరీ కొనసాగుతోంది. 9 రోజులైనా చిన్నారి జాడలేదు. ఎలాంటి ఆధారమూ దొరకలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్, హోంమంత్రి అనిత ఆదేశాలతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాయి. అతి త్వరలోనే ఆచూకీ గుర్తించేలా ప్రత్యేక బృందాలతో సాయంతో గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు ఈ కేసులో కీలకమైన శునకం అనూహ్య మృతిపై అనుమానాలు ఉండడంతో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక ఆధారంగా దర్యాప్తులో కొత్త సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం 9వ రోజు గాలింపు కొనసాగించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. దాదాపు 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చేస్తున్నారు. చిన్నారి అదృశ్యమైన పామాయిల్ తోటతో పాటు పక్కనే కొండ చుట్టూ గాలిస్తున్నారు. దొండవాక పంచాయతీ చుట్టుపక్క పరిసర ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఇదే సమయంలో 150 మందికి పైగా పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ బృందం జ్ఞానేశ్వరి కోసం గాలిస్తోంది. వీటితో పాటు స్థానికుల సహాయంతో గాలింపు చేస్తున్నారు. చిన్నారికి సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తూ సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశాల మేరకు రేపటిలోగా ఆచూకీ కనుగొనేలా గాలింపు ముమ్మరంగా సాగుతోంది. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపై హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీతోనూ మాట్లాడారు. దర్యాప్తు తీరుపై ఆరా తీశారు. జిల్లా యంత్రాంగానికి మంత్రి సూచనలు చేశారు. చిన్నారి అదృశ్యం కేసులో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి చిన్నారి ఆచూకీని అతి త్వరగా కనిపెట్టాలని హోంమంత్రి సూచించారు. మరోవైపు చిన్నారి అదృశ్యం కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్కకు పోస్టుమార్టం చేశారు. చిన్నారి అదృశ్యమైనప్పుడు తోడుగా ఉన్న పెంపుడు కుక్క 2 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. చిన్నారి ఆచూకీ కోసం అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు, అధికారులు స్థానికులను చూసి భయాందోళనకు గురై వెళ్లిపోయింది. ఆ తర్వాతి రోజు తిరిగొచ్చిన కుక్కను బంధించి ఒక రోజంతా విశ్రాంతి ఇచ్చారు. అనంతరం శునకం మెడకు జీపీఎస్ ట్రాకర్ బిగించి వదిలేశారు. దాదాపు 10 కిలోమీటర్లు తిరిగొచ్చిన కుక్క ఆ తర్వాత అస్వస్థతకు గురై మృతి చెందింది. ఈ కేసులో కీలకమైన పెంపుడు కుక్క మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి. అందుకే పోస్టుమార్టం నిర్వహించారు. తుని మండలం ఎన్ సురవరం పశు వైద్యశాలలో కుక్కకు శవ పరీక్ష చేశారు. శునకం శరీర భాగాల నమూనాలను పశు వైద్యులు సేకరించారు. వీటిని విశాఖ ల్యాబ్కు తరలించారు.